హలో ఆల్, వెల్కమ్ టు గోవిద్య. ప్రీవియస్ సెషన్లో మనం సింప్లిఫికేషన్ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెషన్లో కూడా మరికొన్ని క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సింప్లిఫైయింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ 5.5 హోల్ క్యూబ్ మైనస్ 4 క్యూబ్ బై 30.25 ప్లస్ 22 ప్లస్ 16 అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ మనకి 5.5 మైనస్ 4 చేసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. 5.5 మైనస్ 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1.5 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ సి 1.5 అనేది అవుతుంది. సో అది ఏ విధంగా అవుతుంది అనేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. అది ఎలానే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా అనేసి మనకు తెలుసు. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి అనేసి మనకు తెలుసు. ఇక్కడ మనకి మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే ఇక్కడ మనం ప్రొడక్ట్ ఏబి దగ్గర ప్లస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి అనేది మనకి డినామినేటర్లోకి రావడం జరిగింది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి సమానం అని చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఏ మైనస్ బీకి సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ అంటే ఎంత అంటే 5.5 అనేది తీసుకోవడం జరిగింది. బి వాల్యూ ఎంత అంటే 4 అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏ మైనస్ బి మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సింప్లిఫైయింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ 15 క్యూబ్ ప్లస్ 20 క్యూబ్ ప్లస్ 25 క్యూబ్ మైనస్ 22,500 డివైడెడ్ బై 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ప్లస్ 25 స్క్వేర్ మైనస్ 300 మైనస్ 500 మైనస్ 375. సో ఇక్కడ కూడా మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుందంటే 15 ప్లస్ 20 ప్లస్ 25 చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంటే దీన్ని మనం యాడ్ చేసుకుంటే కనుక 25 ప్లస్ 15 చేస్తే 40 అనేది అవుతుంది. 40 ప్లస్ 20 చేస్తే మనకి 60 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి 60 అనేది అవుతుంది. సో అది ఏ విధంగా అవుతుందో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ minus 3abc this is equals to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది న్యూమరేటర్లో ఇవ్వడం జరిగింది, డినామినేటర్లో ఈ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే దీని డినామినేటర్లోకి మనకి ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది అవుతుంది ఇదంతా కూడా. కాబట్టి మనం ఏం చేసామంటే సింపుల్గా ఈ వాల్యూస్ని యాడ్ చేసుకుంటే మనకి 60 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఎక్స్ప్రెషన్ 3.7 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3.7 హోల్ స్క్వేర్ ఇంటూ 0.7 ప్లస్ 3 ఇంటూ 3.7 ఇంటూ 0.7 హోల్ స్క్వేర్ మైనస్ 0.7 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది అనేసి అడగడం జరుగుతుంది. సో సింపుల్గా దీనికి 3.7 మైనస్ 0.7 చేసుకున్నట్లయితే మనకి 3 అనేది రావడం జరుగుతుంది. దీన్ని క్యూబ్ చేసుకున్నట్లయితే మనకి 27 అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది అవుతుంది. సో అది ఏ విధంగా అవుతుందో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ 27 అనేది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్ మైనస్ బి క్యూబ్. సో ఇది వచ్చేసి మనకి ఏ మైనస్ బి హోల్ క్యూబ్కి ఫార్ములా అనేది అవుతుంది. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బీ క్యూబ్ అనేది ఫార్ములా. సో ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇక్కడ ఏ వాల్యూని కంపేర్ చేస్తే మనకి 3.7 అనేది అవుతుంది. బి వాల్యూ మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 0.7 అనేది అవుతుంది. కాబట్టి 3.7లోంచి 0.7ని సబ్ట్రాక్ట్ చేస్తున్నట్లయితే మనకి 3 అనేది రావడం జరుగుతుంది. అక్కడ మనం క్యూబ్ చేయాలి కాబట్టి 3ని క్యూబ్ చేస్తే 27 అనేది అవుతుంది. సో ఈ విధంగా దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. If a plus b is equals to 25 and a minus b is equals to 13 is then find the value of a plus b whole square. సో ఇక్కడ మనం సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు దీన్ని. మళ్ళీ ఏ వాల్యూ బి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే ఇక్కడ మనకి 25 అనేది చెప్పడం జరుగుతుంది. ఏ ప్లస్ బి వాల్యూ మనకి 25 అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని సింపుల్గా స్క్వేర్ చేస్తే అంటే 25ని స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 625 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. లేదనుకుంటే ఏ మైనస్ బీ ఈక్వల్స్ టు 13 చెప్పారు కాబట్టి అదేవిధంగా ఏ ప్లస్ బీ ఈక్వల్స్ 25 అని చెప్పారు కాబట్టి రెండింటిని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏ వాల్యూ బి వాల్యూ తెలుస్తుంది.
వాటిని యాడ్ చేసి స్క్వేర్ చేసినా కూడా సేమ్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా a ప్లస్ బి వాల్యూ చెప్పారు కాబట్టి సింపుల్గా దాని స్క్వేర్ వాల్యూ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 25 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 625 అనేది అవుతుంది. ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 11 అండ్ xy ప్లస్ yz ప్లస్ zx ఈజ్ ఈక్వల్స్ టు 42 ఈజ్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి x ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత చెప్పేస్తున్నారు, xy ప్లస్ yz ప్లస్ zx వాల్యూ ఎంత చెప్పేస్తున్నారు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వాల్యూ మనకి తెలుసుకోవాలంటే కనుక సింపుల్గా ఏం చేస్తారంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ని హోల్ స్క్వేర్ చేసినట్లయితే అంటే ఇక్కడ 11 స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 121 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా xy ప్లస్ yz ప్లస్ zxని డబల్ చేసినట్లయితే మనకి 84 అనేది అవుతుంది. ఈ 121లో నుంచి 84ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే 11 - 4 చేస్తే మనకి 7 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ 7 వచ్చేది ఆప్షన్ బిలో మాత్రమే ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఏ విధంగా వస్తుంది అనేసి మనం ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ yz ప్లస్ zx అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమేం చేశారంటే ఈ వాల్యూ ఎంతో చెప్పేశారు అంటే 11 అని చెప్పారు కాబట్టి 11 స్క్వేర్ చేసాం. 11 స్క్వేర్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 121 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వాల్యూ ఎంతో మనకు చెప్పేశారు కాబట్టి 42 అనేది చెప్పారు. 2 × 42 చేసినట్లయితే మనకి 84 అనేది రావడం జరుగుతుంది. సో 84ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే 121 - 84 చేసి మనకి 37 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. If x is to y is 2 is to 3, then what is the value of 5x plus 3y is to 5x minus 3y? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని అడుగుతున్నారంటే 5x plus 3y బై 5x minus 3y వాల్యూ ఎంత అనేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి a బై b అన్నా లేదా a is to b అన్నా రెండు కూడా ఒకటే కాబట్టి మనకి ఈస్ట్లో చెప్తే ఇక్కడ బైలో కూడా రాసుకోవచ్చు కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ x వాల్యూ చెప్పేస్తున్నారు, y వాల్యూ చెప్పేస్తున్నారు. మనం తీసుకొచ్చి ఈ xy వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే x వాల్యూ ఎంత అంటే 2 అనేది అవుతుంది, y వాల్యూ ఎంత అంటే 3 అనేది అవుతుంది. కాబట్టి అంటే 5 × x వాల్యూ 2 కాబట్టి 5 × 2 చేస్తే మనకి 10 అనేది అవుతుంది. ప్లస్ y వాల్యూ ఎంత అంటే 3 అని చెప్తున్నారు కాబట్టి 3 × 3 చేస్తే 9 అనేది రావడం జరుగుతుంది. డినామినేటర్లో కూడా సేమ్ వాల్యూస్ కాబట్టి కాకపోతే ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి 10 - 1 9 చేసినట్లయితే మనకి డినామినేటర్లో 1 అనేది రావడం జరుగుతుంది. న్యూమరేటర్లో మనకి 19 అనేది వస్తుంది. అంటే 19:1 అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇలా ఎప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఇవి హోమోజీనియస్ ఈక్వేషన్స్ అయినప్పుడు మాత్రమే మనం వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి. సపోజ్ a is to b is equals to 2 is to 3 a³ ప్లస్ b స్క్వేర్ బై a³ మైనస్ b స్క్వేర్ వాల్యూ ఎంత అన్నప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వ్యాలిడ్ అనేది అవ్వదు. మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎందుకు అంటే కనుక సపోజ్ 2x 3x అనేసి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత అంటే a³ కాబట్టి a³ అంటే ఇక్కడ మనకి 2³ మీన్స్ 2x³ అంటే 8x³ అనేది అవుతుంది. ప్లస్ b వాల్యూ ఎంత అంటే 3x కాబట్టి 3ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. 9x² అంటే ఇక్కడ మనం ఇక్కడ పవర్ 3ని పవర్ 2ని మనం యాడింగ్ అనేది చేయలేం కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ అనేది ఇలా రేషియోలో అయితే రాదు. కాబట్టి ఎప్పుడైతే మనకి హోమోజీనియస్ ఈక్వేషన్లో ఉంటాయి అంటే ఇక్కడ పవర్ ఎంత అంటే xకి 1 ఇక్కడ yకి ఎంత అంటే 1 ఇక్కడ పవర్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనం డైరెక్ట్ వాల్యూషన్ సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి, వాల్యూ సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి. ఓకేనా? ఇఫ్ a is to b is equals to 3 is to 2 then 7a plus 9b is to 5a plus 7b. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కూడా హోమోజీనియస్ ఈక్వేషన్ ఫార్మేట్లోనే ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఏకి పవర్ 1 ఉంది, బీకి పవర్ కూడా 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏకి పవర్ 1 ఉంది, బీకి పవర్ 1 ఉంది. అంటే పవర్ అనేది సేమ్ ఉండాలని చెప్తున్నా, 1 ఉండాలని కాదు కానీ సేమ్ ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 7a ప్లస్ 9b బై 5a ప్లస్ 7b. సో ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే ఏ వాల్యూ ఎంత అంటే 3 అని చెప్తున్నారు. 7 × 3 చేస్తే 21 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బి వాల్యూ 2 అని చెప్తున్నారు. 9 × 2 చేసినట్లయితే మనకి 18 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఏం జరుగుతుందంటే యాడింగ్ అనేది జరుగుతుంది కాబట్టి 21 + 18 చేస్తే మనకి 20 + 10 చేస్తే 30 అనేది అవుతుంది. 1 + 8 చేస్తే 9 అనేది అవుతుంది కాబట్టి 39 అనేది అవుతుంది. అంటే న్యూమరేటర్లో 39 అనేది రావాలి.
సో వచ్చే ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అని చెప్పొచ్చు. సో రిమైనింగ్ వాల్యూస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 29 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సింప్లిఫై √12 ఇంటూ √27. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది మనది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే √12 ఇంటూ √27. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలంటే ఇక్కడ రూట్ లోపల ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్లా వచ్చేలాగా మనం కన్వర్షన్ అనేది చేయాలి. అంటే సింపుల్ ఎక్కడైతే 12ని మనం ఏమైనా రాయొచ్చు అంటే 4 ఇంటూ 3 అనేసి మనం రాయొచ్చు. ఎందుకు ఇలా చేంజెస్ చేస్తున్నారంటే ఈ రూట్ లోపల ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, అంటే ఇక్కడ 4 అనేది 2 స్క్వేర్, అలా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ వచ్చేలాగా స్ప్లిట్టింగ్ అనేది మనం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 27ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేలాగా స్ప్లిట్ చేసినట్లయితే మనకి ఏమైనా రాయొచ్చు అంటే 9 ఇంటూ 3 27 అనేది అవుతుంది కాబట్టి 9 ఇంటూ 3 27 అనేది అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా స్ప్లిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే √4 వాల్యూ ఎంత అంటే మనకి 2 అనేది అవుతుంది. √4 వాల్యూ ఎంత అంటే 2 అనేది అవుతుంది. మనకి ఇక్కడ √3 అనేది మిగలబోతుంది. √3 అనేది అదేవిధంగా ఇంటూ ఇక్కడ కూడా మనకి √9 అంటే మనకి 3 అనేది అవుతుంది. ఇక్కడ మనకి √3 అనేది మిగులుతుంది. అంటే రూట్ లోపల నుంచి 9 బయటకు వచ్చేస్తే 3 అనేది అవుతుంది. ఇక్కడ మనకి 3కి రూట్ అలాగే ఉంటుంది కాబట్టి అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమేమి మిగిలిందంటే ఇక్కడ √3 అనేది మిగిలింది, ఇక్కడ కూడా √3 అనేది మిగిలింది కాబట్టి √3 ఇంటూ √3 చేస్తే మనకి 3 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 ఇంటూ 3 చేస్తే మనకి 6 అనేది అవుతుంది. అంటే 6 ఇంటూ 3 చేస్తే మనకి 18 అనేది అవుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అనేది అవుతుంది. ఫైండ్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ స్క్వేర్ రూట్ √56 ప్లస్ √56 ప్లస్ √56 ప్లస్ అండ్ సో ఆన్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అనేసి అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఆన్సర్ అనేది ఏమొస్తుంది అనేసి అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ని మనం నార్మల్గా సింప్లిఫై చేసినట్లయితే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అయితే సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాల్యూ అనేది ఏమి ఇచ్చారంటే 56 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద మనం రాసుకున్నట్లయితే అది కూడా కాన్జుగేటివ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అయి ఉండాలి. అంటే సింపుల్గా మనకి ఇక్కడ 7 ఇంటూ 8 అని రాయొచ్చు కదా. 7 ఇంటూ 8 రాసుకున్నట్లయితే మనకి ఇక్కడ 56 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి బిగ్గర్ నెంబర్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ మనకి ప్లస్ బదులు మైనస్ ఉన్నట్లయితే మనకి స్మాలర్ నెంబర్ని మన ఆన్సర్ కింద తీసుకుంటాం. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనకి స్క్వేర్ రూట్ లోపల 56 అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ నెంబర్ని మనం 7 ఇంటూ 8 అనేది రావడం జరిగింది. ఇక్కడ ప్లస్ అనేది ఉంది కాబట్టి బిగ్గర్ నెంబర్ అనేది తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనకి √42 ప్లస్ √42 ప్లస్ √42 ఈ విధంగా ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని 6 ఇంటూ 7 అని రాయొచ్చు కాబట్టి సో ఇక్కడ మనకి ప్లస్ సింబల్ అనేది ఉంది కాబట్టి బిగ్గర్ నెంబర్ 7 అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే స్క్వేర్ రూట్ లోపల 6 అనేది తీసుకోవడం జరుగుతుంది. ద వాల్యూ ఆఫ్ √10 ప్లస్ √221 ప్లస్ √12 ప్లస్ √16 ఈజ్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 16 యొక్క √16 వాల్యూ ఎంత అంటే 4 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 4 అనేది అవుతుంది. 12 ప్లస్ 4 చేసినట్లయితే మనకి 16 అనేది రావడం జరుగుతుంది. √16 అంటే మనకి ఏమవుతుందంటే మనకి 4 అనేది అవుతుంది కాబట్టి √16 అంటే 4 అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ √221 ప్లస్ 4 చేసినట్లయితే మనకి వాల్యూ మొత్తం ఏమవుతుందంటే 221 ప్లస్ 4 చేసినట్లయితే 225 అనేది అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం √225 అనేది అవుతుంది. 225 అనేది మనకి 15 స్క్వేర్ కాబట్టి 225 అనేది 15 స్క్వేర్ కాబట్టి మనకి వాల్యూ మొత్తం ఏమవుతుందంటే 15 అనేది అవ్వడం జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ √10 ప్లస్ 15 చేస్తే మనకి 25 అనేది అవుతుంది. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్లో మనకి 25 అనేది ఉంది. √25 వాల్యూ ఎంత అంటే మనకి 5 అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే √2 ప్లస్ √2 ప్లస్ √2 అండ్ సో ఆన్. సేమ్ మనం ప్రీవియస్గా ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఇచ్చారో వాటిని 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాసుకోవాలి. ఆ 2 నెంబర్స్ కూడా కాంజుగేట్ నెంబర్స్ అయి ఉండాలి అనేసి మనం చెప్పుకున్నాం. 2 నెంబర్ రాయొచ్చు అంటే 1 ఇంటూ 2 రాయొచ్చు కాబట్టి ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ ఏదంటే 2 అనేది అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి అనేది అవ్వడం జరుగుతుంది. ఇఫ్ 123 ఇంటూ 356 ఈజ్ ఈక్వల్స్ టు 43,788 దెన్ 1.23 ఇంటూ 35.6 వాల్యూ ఎంత అనేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 123 ఇంటూ 356 ఇక్కడ కూడా పాయింట్ లేదు అని అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది 123 ఇంటూ 356 ఈ వాల్యూ ఆల్రెడీ మనకి ఎంతో చెప్పేశారు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడైతే 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది కాబట్టి అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ 1 డిజిట్ తర్వాత కాబట్టి 1 + 2 చేస్తే 1 +
2 చేస్తే మనకి 3 అనేది వస్తుంది కాబట్టి మనకి 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ఎక్కడ ఉందో మనం చూసుకున్నట్లయితే అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 43.788 ఎక్కడ ఉందంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇఫ్ 1120 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే 1120 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 అనేది చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి 80 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే మనకి బై 80 అనేది అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అనేది అవుతుంది. 0 0 క్యాన్సిల్. ఈ 1112 అనేది 8లో మనకి 14 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి 14 112 అనేది అవుతుంది కాబట్టి సింపుల్గా ఇక్కడ 14 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ అనేది అవుతుంది. మనం బోత్ సైడ్ స్క్వేర్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. 14 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే మనకి 196 అనేది అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. లేదు అనుకుంటే మనకి 14 స్క్వేర్ వాల్యూస్ తెలియదు అనుకున్నట్లయితే మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 14 into 14 కాబట్టి 4 into 4 చేస్తే మనకి 16 అనేది రావడం జరుగుతుంది. 6తో ఎండ్ అయ్యేటువంటి ఆప్షన్స్ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఆప్షన్ బి అని ఉండాలి, ఆప్షన్ డి అని ఉండాలి కాబట్టి మినిమం మనకి స్క్వేర్ వాల్యూస్ అనేవి 1 to 30 వరకు, క్యూబ్స్ అయితే కనుక 1 to 20 క్యూబ్స్ వరకు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆన్సర్ ఈజీగా మార్క్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మనకి డిజిటల్ సమ్ అనేది అప్లై చేస్తే దీని డిజిటల్ సమ్ అనేది ఏమవుతుందంటే 5 అనేది అవుతుంది. 1 + 4 చేస్తే దీని డిజిటల్ సమ్ అనేది ఏమవుతుందంటే 5 అనేది అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది కాబట్టి మనం మల్టిప్లై చేసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 5 into 5 చేస్తే 25 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 + 5 చేస్తే 7 అనేది అవుతుంది. ఈ రెండింటిలో డిజిటల్ సమ్ అనేది 7 ఏ ఆప్షన్కి వస్తుందో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ అనేసి చేయొచ్చు అనేది చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ 9ని క్యాన్సిలేషన్ చేస్తే 1 + 6 చేస్తే 7 అనేది వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనకి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 7 అనేది వచ్చింది. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా ఎక్కడ మనకి 7 అనేది వస్తుందో చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ బిలో వస్తుంది కాబట్టి మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది అవుతుంది. అదే ఒకవేళ ఆప్షన్ డిలో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 + 6 9 అనేది అవుతుంది. అంటే ఆప్షన్ డికి డిజిటల్ సమ్ అనేది ఏమవుతుందంటే 3 అనేది అవుతుంది. మనకు కావాల్సిన డిజిటల్ సమ్ 7 ఇచ్చేటువంటి ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మిగతా కూడా చెక్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తే 6 అనేది రావడం జరిగింది. మనకి 2 ఆప్షన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఈ రెండింటిలో డిజిటల్ సమ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ x by y is equals to 6 by 5 then the value of x square plus y square by x square minus y square is. సో ఇక్కడ కూడా మనకి ఇవి హోమోజీనియస్ ఈక్వేషన్సే కాబట్టి పవర్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి xy వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేది. ఇక్కడ మనం చూసుకుంటే x వాల్యూ ఎంత చెప్తున్నారంటే 6 అనేసి చెప్పడం జరుగుతుంది. y వాల్యూ చూసుకున్నట్లయితే 5 అనేసి చెప్తున్నారు కాబట్టి అక్కడ x square plus y square వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x square చేసినట్లయితే మనకి 36 అనేది అవుతుంది. y square y వాల్యూ ఎంత అంటే 5 కాబట్టి 25 అనేది అవ్వడం జరుగుతుంది. న్యూమరేటర్లో వీటిని యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే 30 + 20 చేస్తే 50 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6 + 5 చేస్తే 11 అనేది అవుతుంది కాబట్టి అంటే న్యూమరేటర్లో మనకి 61 అనేది రావాలి. న్యూమరేటర్లో 61 ఉన్నటువంటి మనకి ఒకటే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అనేది చెప్పొచ్చు. లేదనుకుంటే కనుక మనకి డినామినేటర్లో సబ్ట్రాక్షన్ అనేది చేస్తున్నారు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 6 కాబట్టి 6 స్క్వేర్ 36 అనేది అవుతుంది. y వాల్యూ అనేది 5 కాబట్టి 5 స్క్వేర్ చేస్తే 25 అనేది అవుతుంది. సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 11 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. లేదా కొంచెం చేసిన తర్వాత కింద ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి టైమింగ్ అనేది సేవ్ అవుతుంది. ఇఫ్ x is equals to 1 by square root 2 plus 1 then what will be the value of x plus 1. సో ఇక్కడ మనకి x వాల్యూ ఎంతో చెప్పేశారు. ఆ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే x plus 1 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x వాల్యూ మనకి 1 by root 2 plus 1 అనేసి చెప్పడం జరుగుతుంది ప్లస్ 1. ఇక్కడ మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే డినామినేటర్లో √2 + 1 అనేది ఉంటుంది. మనం ఇక్కడ ఎల్సిఎం √2 + 1 కాబట్టి న్యూమరేటర్లో 1 అనేది వస్తుంది ప్లస్ √2 + 1 ఇంటూ ఈ 1 అనేది అవుతుంది. √2 + 1 ఇంటూ 1 అంటే ఇదే వాల్యూ వస్తుంది కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 1 + 1 చేస్తే 2 అనేది రావడం జరుగుతుంది. 2 + √2 డివైడెడ్ బై √2 + 1 అనేది అవుతుంది. ఈ రెండింటిలో మనకి 2ని కామన్ తీసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనకి ఈ 2 ఉంది కదా, ఈ 2ని మనం √2 ఇంటూ √2 మనం అనేసి రాసుకున్నట్లయితే మనకి √2 కామన్ తీసేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ √2లలో ఒక √2 అనేది బయటకు వచ్చేస్తుంది ప్లస్ 1 అనేది మిగులుతుంది. ఇక్కడ √2 బయటకు వచ్చేస్తే అక్కడ 1 అనేది మిగలడం జరుగుతుంది. డినామినేటర్లో మనకి √2 + 1 అనేది ఉండడం జరుగుతుంది. అంటే √2 + 1 √2 + 1 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే √2 అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇఫ్ square root of 625 divided by square root of x
ఈజ్ ఈక్వల్స్ టు 1/5. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనేసి అడగడం జరుగుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే మనకి 25 అనేది అవుతుంది, డివైడెడ్ బై రూట్ ఎక్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/5 అనేసి చెప్తున్నారు. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 5 × 25 చేస్తే 125 అనేది అవుతుంది, 1 × రూట్ ఎక్స్ చేస్తే రూట్ ఎక్స్ అనేది అవుతుంది. కాబట్టి మనం బోత్ సైడ్ స్క్వేర్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ స్క్వేర్ వాల్యూ అనేది క్యాన్సిలేషన్, స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిలేషన్ పోయి ఎక్స్ అనేది మిగులుతుంది. ఇక్కడ మనకి 125 స్క్వేర్ అనేది అవుతుంది. 125 స్క్వేర్ మనకి ఆల్రెడీ 125 స్క్వేర్ వాల్యూ తెలిస్తే డైరెక్ట్గా మనకి ఆన్సర్ అనేది తెలుస్తుంది. లేదనుకుంటే అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. అది ఎలానే ఒకసారి మనం చూసుకుంటే సపోజ్ 25 స్క్వేర్ వాల్యూ ఎంత అనేసి మనం అడిగామనుకోండి, ఎండింగ్ విత్ 5 ఉన్నప్పుడు 5 స్క్వేర్ అంటే 25 అనేది అవుతుంది. ఇక్కడ ఎంత ఉందంటే వాల్యూ 2 అనేది ఉంది కాబట్టి 2 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 3 కాబట్టి 2 × 3 చేస్తే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. అంటే 25 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 625 అనేది అవుతుంది. ఒకవేళ 45 స్క్వేర్ వాల్యూ ఎంత అనేసి మనం అడిగామనుకోండి, అప్పుడు ఇక్కడ ఎండింగ్ విత్ 5 ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాం అంటే 25 అనేది రాస్తున్నాం, 5 స్క్వేర్ కాబట్టి. ఇక్కడ నెంబర్ ఏంటంటే దాని ముందు నెంబర్ 5 కన్నా ముందు నెంబర్ ఏంటంటే 4 కాబట్టి 4 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 5 కాబట్టి 4 × 5 చేస్తే 20 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 45 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 25 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎండింగ్ విత్ 5 అనేది ఉంది కాబట్టి 25 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ బిఫోర్ ఈ నెంబర్ ఎంత ఉందంటే 12 అనేది ఉంది కాబట్టి 12 యొక్క నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే 13 కాబట్టి 12 × 13 చేస్తే మనకి 156 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 15,625 అనేది అవుతుంది. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. గివెన్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 25a + స్క్వేర్ రూట్ ఆఫ్ 64. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏ వాల్యూ వచ్చేసి √4 అంటే ఇండైరెక్ట్గా మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఏమవుతుంది అనేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత అంటే 3 అనేది అవుతుంది కాబట్టి 25 × ఏ యొక్క వాల్యూ ఎంత అంటే 2 కాబట్టి 25 × 2 చేసినట్లయితే 50 అనేది అవుతుంది. అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఎంత అంటే 8 కాబట్టి ఇక్కడ మనం వీటన్నిటిని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్ని అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే అన్నీ కూడా 1 ఉన్నాయి కాబట్టి సో లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ తోటి మనకి ఆన్సర్ అనేది రాదు. సో సింపుల్గా ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ యాడ్ చేసుకుంటే మనకి 3 + 50 + 8 చేసినట్లయితే మనకి 61 అనేది రావడం జరుగుతుంది. 61. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 525 + 252 హోల్ స్క్వేర్ -525 - 252 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, సో ఇక్కడ మనకి డివిజన్ అనేది ఉంది, డివైడెడ్ బై 525 × 252 అనేసి చెప్పడం జరుగుతుంది. సో సింపుల్గా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే a + b హోల్ స్క్వేర్ -a - b హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ab అనేసి ఇవ్వడం జరిగింది ఈ ఫార్మేట్లో. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 525, b వాల్యూ ఎంత అంటే 252 అనేసి మనం తీసుకోవచ్చు. ఆ వాల్యూస్ని తీసుకొని సింప్లిఫై చేసే బదులు ఇలా నార్మల్గా మనం ab అనేసి చేసుకున్నట్లయితే మనకి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే a + b హోల్ స్క్వేర్ -a - b హోల్ స్క్వేర్ చేస్తే మనకి 4ab అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 4ab మనకి డినామినేటర్లో ab అనేది ఉంది కాబట్టి మనకి ఏబీని సింప్లిఫై చేసుకుంటే ఏబీ అనేది క్యాన్సిలేషన్ జరిగితే ఆన్సర్ 4 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 73 × 73 + 42 × 42 -2 × 73 × 42. సో ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ కానీ లేదంటే కనుక డిజిటల్ సమ్ కానీ చేసుకున్న ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏ ఫార్మేట్లో ఉందో తెలిస్తే ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 73 × 73 అంటే మనకి 73 స్క్వేర్ అనేది అవుతుంది. ఇక్కడ కూడా 42 × 42 అంటే 42 స్క్వేర్ అనేది అవుతుంది. ఇది 2ab ఫార్మేట్లో ఉంది కాబట్టి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఎలా ఇచ్చారంటే a² + b² - 2ab అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ a² + b² - 2ab యొక్క ఫార్ములా ఏంటంటే a - b హోల్ స్క్వేర్ కాబట్టి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏ వాల్యూ 73 అనేసి చెప్పడం జరుగుతుంది, b వాల్యూ 42 అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ a - b కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 3 - 2 చేస్తే 1 అనేది వస్తుంది, 7 - 4 చేసినట్లయితే 3 అనేది వస్తుంది. కాబట్టి అంటే a - b వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 31 అనేది రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ మనకి 31 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే 31 స్క్వేర్ తెలియదు అనేసి మనం అనుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే కనుక 1 స్క్వేర్ అంటే మనకి 1 అనేది రావాలి. కాబట్టి అంటే ఇక్కడ 1 వచ్చే ఆప్షన్స్ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ బి తప్ప ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ మన ఆన్సర్ అనేది అవ్వచ్చు. మనకి 31 స్క్వేర్ వాల్యూ తెలిస్తే 961 అనేసి చెప్పొచ్చు.
అంటే ఇక్కడ మనకి సపోజ్ 13 స్క్వేర్ ఎంత అంటే మనకి ఏమవుతుందంటే 169 అనేది అవుతుంది. 31 స్క్వేర్ ఎంత అంటే సో సింపుల్గా ఓన్లీ 13కి మాత్రమే ఇది. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని రివర్స్ చేసుకున్నట్లయితే 961 అనేది అవుతుంది. 13 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 169 అనేది అవుతుంది. 31 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే దీన్ని రివర్స్ చేసి రాసుకున్నట్లయితే 961 అనేది వస్తుంది. లేదు అనుకుంటే కనుక మనం ఇందులో డిజిటల్ సమ్ చేసుకున్నట్లయితే 3 + 1 చేస్తే 4 అనేది రావడం జరుగుతుంది. 4 స్క్వేర్ అంటే మనకి 16 అనేది అవుతుంది. 16 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 7 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏవైతే మిగిలిపోయినాయో 3 ఆప్షన్స్, ఆ 3 ఆప్షన్స్లో దేనికి డిజిటల్ సమ్ 7 అనేది వస్తుంది అనేసి మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నట్లయితే ఇలా యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనేసి చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 9 క్యాన్సిలేషన్ చేస్తే 6 + 1 చేస్తే 7 అనేది అంటే ఫస్ట్ ఆప్షన్కి డిజిటల్ సమ్ అనేది 7 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ కూడా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిల్ చేయమని చెప్పా. 8 + 1 చేస్తే 9 అనేది వస్తుంది. ఆప్షన్ సికి డిజిటల్ సమ్ అనేది ఏమవుతుందంటే 9 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా 8 + 1 చేస్తే 9 అనేది వస్తుంది. కాబట్టి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 6 కాబట్టి అంటే ఇక్కడ దీని డిజిటల్ సమ్ 6 వస్తుంది, దీని డిజిటల్ సమ్ 9 అనేది వస్తుంది. మనకు కావాల్సిన డిజిటల్ సమ్ 7 వచ్చేటువంటి ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అది ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇఫ్ x/2y is equals to 6/7 then what is the value of x minus y by x plus y plus 14/19. సో ఇక్కడ కూడా మనకి ఏమని చెప్తున్నారంటే x/2y నేనేం చేస్తున్నా అంటే 2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నా. 2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది న్యూమరేటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. 2 ఇంటూ అక్కడ ఆల్రెడీ న్యూమరేటర్లో 6 ఉంది కాబట్టి 2 ఇంటూ 6 చేస్తే 12 అనేది అవుతుంది. బై ఇక్కడ 7 అనేది ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ x వాల్యూ ఎంత అంటే 12 అనేసి చెప్పడం జరుగుతుంది, y వాల్యూ ఎంత అంటే 7 అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఈ రెండు కూడా హోమోజీనియస్ ఈక్వేషనే కాబట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి హోమోజీనియస్ ఈక్వేషనే కాబట్టి ఎందుకంటే ఇక్కడ పవర్ ఎంత ఉందంటే 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. కాబట్టి ఇవి హోమోజీనియస్ ఈక్వేషన్ ఫార్మాట్లోనే ఉన్నాయి కాబట్టి మనం వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ అనేది చేసుకోవచ్చు. x వాల్యూ ఎంత అంటే 12 అనేసి చెప్పడం జరుగుతుంది, y వాల్యూ ఎంత అంటే 7 అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి 12 - 7 చేసినట్లయితే మనకి 5 అనేది అవుతుంది. 12 + 7 చేస్తే మనకి 19 అనేది రావడం జరుగుతుంది. ప్లస్ 14/19 అనేది అవుతుంది. సో ఎల్సిఎం చేసుకున్నట్లయితే 19 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం 19 ఇక్కడ కూడా మీన్స్ ఇక్కడ దీని కింద 5/19 అనేది ఉంది, ఇక్కడ కూడా దీని కింద కూడా డినామినేటర్ వాల్యూ 19 అనేది ఉంది. కాబట్టి సింపుల్గా వీటిని యాడ్ చేస్తే 5 + 14 చేస్తే మనకి 19 అనేది రావడం జరుగుతుంది. సింప్లిఫై చేస్తే 1 అనేది వస్తుంది కానీ బట్ ఇక్కడ వీళ్ళు సింప్లిఫికేషన్ అనేది చేయలేదు కాబట్టి మనం కూడా అలాగే ఉంచాలి. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇఫ్ 1 + 2 + x - 0.12 - 0.42 plus 0.94 is equals to 4 then what will be the value of x. సో ఇక్కడ మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1 + 2 చేస్తే మనకి 3 అనేది అవుతుంది ప్లస్ x మైనస్ లోపల మనకి పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ అలాగే ఉంచేసి పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 0.12 ప్లస్ 0.94 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 + 4 చేస్తే 6 అనేది అవుతుంది, 9 + 1 చేస్తే 10 అనేది వస్తుంది. కాబట్టి అంటే ఇక్కడ మనకి 1.06 అనేది వస్తుంది. పాజిటివ్ వాల్యూ ఎంత అంటే 1.06 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం నెగిటివ్ వాల్యూ 0.42 ఉంది కాబట్టి దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 0.42 సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 6 - 2 చేస్తే 4 అనేది అవుతుంది. ఇక్కడ మనం 1 బార్ తీసుకున్నట్లయితే 10 - 4 చేస్తే 6 అనేది అవుతుంది. అంటే 0.64 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుందంటే -0.64 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 అనేసి చెప్తున్నారు. కాబట్టి ఈ -0.64ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి +0.6 అనేది అవుతుంది, +0.6 అనేది అవుతుంది. కాబట్టి మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4.64 అనేది రావడం జరుగుతుంది. మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అనేది అవుతుంది కాబట్టి యాడ్ చేసుకున్నట్లయితే 4.64 అనేది అవుతుంది. కాబట్టి సో ఇక్కడ +3 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మనకి -3 అనేది అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 3ని మనకి x వాల్యూ అనేది ఏమవుతుందంటే సింపుల్గా మనకి 1.64 అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 82 + 28 హోల్ స్క్వేర్ -82 - 28 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 82 × 28. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూమరేటర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 82 + 28 అంటే సింపుల్గా a + b హోల్ స్క్వేర్ -a - b హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a × b అనేసి మనం అనుకున్నట్లయితే సో ఇక్కడ ఏ వాల్యూ చూసుకుంటే మనకి 82 అనేది అవుతుంది, బి వాల్యూ చూసుకుంటే మనకి 28 అనేది అవుతుంది. కాబట్టి ఇలా నార్మల్ వాల్యూస్తో సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది కొంచెం బిగ్గర్ నెంబర్స్ వస్తాయి. కాబట్టి సో ఇవి వచ్చేసి మనకి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ సైడ్ మనకి ఐడియా ఉన్నట్లయితే అందులో సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ క్వశ్చన్ అనేది సింపుల్గా వచ్చింది. a + b హోల్ స్క్వేర్ -a - b హోల్ స్క్వేర్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4ab అనేది రావడం జరుగుతుంది. 4ab బై ఇక్కడ మనకి ab అనేది ఉంది కాబట్టి
సో ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే ఏబీ క్యాన్సిలేషన్ జరిగితే 4 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ద వాల్యూ ఆఫ్ √2 ప్లస్ √3 ఇంటూ √2 మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. సో దీని వాల్యూ అనేది ఏమవుతుందంటే A² మైనస్ B² అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటే మనకి √2 అనేది అవుతుంది, బి వాల్యూ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ √3 అనేది అవుతుంది. కాబట్టి అంటే √2² మైనస్ √3² మనం సింప్లిఫై చేస్తే ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ 2 అనేది మిగలడం జరుగుతుంది. మైనస్ ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 అనేది మిగులుతుంది. కాబట్టి 2 మైనస్ 3 చేస్తే మనకి -1 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ -1 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 9.8 ఇంటూ 9.8 మైనస్ 5.8 ఇంటూ 5.8 డివైడెడ్ బై 2 ఇంటూ 7.8. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే న్యూమరేటర్లో మనకి A² మైనస్ B² ఫార్మేట్లో ఉంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 9.8 అని తీసుకోవచ్చు, బి వాల్యూ ఎంత అంటే 5.8 అని తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ డివైడెడ్ బై 2 ఇంటూ 7.8 అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 9.8 హోల్ స్క్వేర్ మైనస్ 5.8 హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో మనకి A² మైనస్ B² ఫార్మేట్లో ఉంది. కాబట్టి మనం దీన్ని A+B ఇంటూ A మైనస్ బి రాసుకున్నట్లయితే A+B ఇంటూ A మైనస్ బిగా రాసుకున్నట్లయితే 9.8 ప్లస్ 5.8 చేస్తే ఫస్ట్ ఎడిషన్ చేసుకున్నట్లయితే 8 + 8 చేస్తే 16 అనేది అవుతుంది. 1 ఈజ్ బ్యాలెన్స్. 1 + 9 చేస్తే 10 అనేది అవుతుంది. ప్లస్ 5 కాబట్టి 15.6 అనేది అవుతుంది. అంటే ఇది ప్లస్ చేసినప్పుడు A+B ఇంటూ A మైనస్ బి కాబట్టి అదేవిధంగా మైనస్ చేసినట్లయితే 9.8లోంచి 5.8ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ వాల్యూని మనం ఏమి రాయొచ్చు అంటే 15.6 ఇంటూ 4 అనేది రాయొచ్చు. ఇక్కడ మనకి డినామినేటర్లో 2 ఇంటూ 7.8 అనేది ఉంది. కాబట్టి 2 ఇంటూ 7.8 అనేది ఉంది. కాబట్టి సో ఇక్కడ మనకి న్యూమరేటర్లో 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ఉంది, డినామినేటర్లో కూడా 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ఉంది. కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ అనేది క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. 156 అనేది 78లో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 2 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 4 అనేది మిగులుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేసి మనం ఆన్సర్ అనేసి చెప్పొచ్చు.